వార్తలను మీకు సమర్పిస్తున్నవారు ఆస్క్ ఇంజనీరింగ్ కాలేజ్ అనకాపల్లి, ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకా నగర్, విశాఖపట్నం. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు, దివంగత ముఖ్యమంత్రికి నేతల ఘన నివాళి. పెందుర్తిలో రోడ్డు విస్తరణ పనుల రగడ, రాజకీయ ఒత్తిళ్లతో అన్యాయం చేస్తున్నారని బాధితుల విభజన హామీల సాధనకు ప్రజా సంఘాల హస్తిన బాట, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ బాట. జిల్లాలో ప్రారంభమైన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం వైఫల్యాలను ఎండగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు రుతుల సత్యనారాయణ, వైసీపీ అధ్యక్షుడు, మాకవరపాలెం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు వర్రై శ్రీనివాస్, 14వ వార్డ్ కౌన్సిల్ సభ్యులు. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు డాక్టర్ లక్ష్మణ్, చిన్నపిల్లల వైద్యుడు, నర్సీపట్నం. డాక్టర్ పిఎస్వై రాజశేఖర్, ప్రముఖ వైద్యులు, నర్సీపట్నం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు చిటికెల భాస్కర్ నాయుడు, వైసీపీ సీనియర్ నాయకుడు, ఏఎల్పురం, గొలుగొండ మండలం. లగుడు మురళి, వైసీపీ నాయకుడు, ఏఎల్పురం, గొలుగొండ మండలం. రాయపురెడ్డి నాగేశ్వరరావు, వైసీపీ అధ్యక్షుడు, గొలుగొండ మండలం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు అల్లు రాజాబాబు, మండల కమిటీ నెంబర్, గొలుగొండపేట. కిలపత్తి పైడిరాజు, వైసీపీ జిల్లా కార్యదర్శి, గొలుగొండ. కొల్లు సత్యనారాయణ, వైసీపీ నాయకులు, రావణపల్లి. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు కొల్లు అప్పలనాయుడు, వైసీపీ మండల బీసీసీ అధ్యక్షుడు, గొలుగొండ. పాము అప్పలనాయుడు, వైసీపీ జిల్లా కార్యదర్శి, ఎత్తిగైరమ్మపేట. పత్తి రమణ, వైసీపీ వైస్ ప్రెసిడెంట్, పుత్తడి గైరమ్మపేట. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు పోలరెడ్డి గోవింద్, వైసీపీ నాయకులు, గొలుగొండ. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు సుమజ, 14వ వార్డ్ కౌన్సిల్ నెంబర్, నర్సీపట్నం. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు గడప గడపకెళ్లారు. చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రశ్నావళి సంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల ముంగిట టీడీపీ నయవంచన పాలనను తూర్పారబట్టారు. నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమాన్ని నాతవరం మండలం నుంచి శ్రీకారం చుట్టింది. జగ్గంపేటలో పెట్ల ఉమాశంకర్ గణేష్ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పాలనపై ప్రజల మనోగతాన్ని స్వీకరించారు. ప్రజలకిచ్చిన హామీలను గాలి కొదిలేసిన టీడీపీపై ఉమాశంకర్ గణేష్ తూర్పారబట్టారు. మీకు డాక్టర్ రుణమాఫీ అన్నారు కదా, డాక్టర్ రుణమాఫీ అయిందా? రైతు రుణమాఫీ అయిందా? మీ ఇంట్లో ఏమన్నా చదువుకునే కుర్రోళ్ళు ఎవరు ఉన్నారా? చదువుకుంటే ఉద్యోగం ఇస్తాం, లేదంటే నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తామన్నారు. అయ్యా ఇచ్చాడా? డాక్టర్ వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తామన్నారు, ఇచ్చాడా? కరెంట్ బిల్ లేదన్నారండి. లేదనేసి ఒకసారి ఒక్కొక్క ఇంటికి 8,000, 9,000, 10,000 కూడా వేసాడండి. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా చాలా బాధపడి అమ్ముడైపోయి ఇల్లు ఒకరు అమ్ముకొని ఏదో కరెంట్ బిల్ కట్టుకున్నారని కటింగ్ చేస్తారండి. చాలా మంది చీకట్లో ఉన్నారండి. రాని వాళ్ళకి పెన్షన్ కూడా రానికని చేస్తారండి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి వాడవాడలో ప్రతి గ్రామంలో కూడా మరి జయంతి కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ రోజు నుంచి ప్రతి గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వెళ్ళి ఈ కరపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టుకొని వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే చంద్రబాబు గారు 2 సంవత్సరాల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈ రోజు ఒకటి కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు చాలా గ్రామాలు ఇప్పుడే ప్రతి ఇంటికి చాలా ఇంట్లోకి వెళ్ళాం. వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా ఏమీ అవ్వలేదు అంటున్నారు. 100 క్వశ్చన్లు మేము వేస్తే ఇందులో ఇచ్చినట్టుగా ఒకటే కూడా ఈ చంద్రబాబు గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే వీరందరూ కూడా ఒకటే అంటున్నారు, మేము రాబోయే రోజుల్లో మేము ఇప్పటికే మోసపోయాం ఈ చంద్రబాబు గారికి ఓట్లేసి. మరి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని మేము అందరం కూడా సుఖంగా ఉంటామని చెప్పి ఈ రోజు ఈ జగ్గంపేటలో చాలా మంది గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరిగింది. రాజకీయాలను భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపెక్కిన ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్సీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ విశాఖలో వ్యాఖ్యానించారు. నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి అలుపెరుగని కృషి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం అడ్డు తగిలే చర్యలకు పాల్పడుతుందన్న జూపూడి జగన్ చర్యలను ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది వీళ్ళ వల్ల కాదని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింత వైఖరి ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోటస్ పాండ్లో, ఇప్పుడు లోటస్ పాండ్ వాళ్ళది కాదు, ఈడ్ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఎవ్రీ ప్రాపర్టీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి నౌ హ్యాస్ బీన్ అటాచ్డ్ టు ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నౌ. ఇది భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా లేదు, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ మీద ఒకవైపు ఈడీ మీ ఆస్తులన్నీ కూడా బెంగళూరా, ఇడుపులపాయ, మెడ్రాసా, హైదరాబాదా, విశాఖపట్నం, విజయవాడ మొత్తం తిరిగి అటాచ్ చేస్తూ పోతే దాని నుంచి మీరు రాష్ట్రంలో పెట్టుకున్నటువంటి టూర్ని మానేసుకొని ఈరోజు ప్రజలకి ఒక మోసపూరితమైన విధానం ఏంటంటే ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి దానిలో ఒక 100 తప్పులు జరిగినట్టుగా ఇది గడప గడపకి తీసుకెళ్ళండి అంటే దీన్ని ఎలా తీసుకెళ్ళి అర్థం కాక సగం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర దేశాలకు టూర్లు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు వస్తే గడప గడపకి ప్రజలు ఏమని భావిస్తున్నారంటే, ఒక అబ్బాయి నీ ఆస్తులు ఎంత, నిన్ను అటాచ్ చేసినటువంటి ఈడీ ప్రకటించినటువంటి ఎంత, వాటి మీద ముందు సమాధానం చెప్పు. కష్టపడి పనిచేసే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయని అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చి మళ్ళీ నేను కూడా ఉన్నాను తగుదనమ్మా అన్నట్టుగా మీరు వార్తల్లోకి వచ్చేసి తెలుగుదేశం మీద విమర్శలు చేయాలంటే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే. విభజన హామీల సాధన కోసం ఉద్యమాలను అట్టుడికిస్తున్న ప్రజా సంఘాలు మరో సమరానికి సై అంటున్నాయి.
ఆర్థిక లోటుతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన కేంద్రం తాత్సారం చేయటంపై మండిపడుతున్న ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి ప్రధాన హామీల సాధన కోసం నడుం బిగిస్తున్నాయి. కేంద్రం ముందు నిరసనలు హోరెత్తించేందుకు హస్తిన వేదికగా మరో సమరానికి విద్యార్థి, పొలిటికల్ జేఏసీలు ప్రజా సంఘాలతో సన్నద్ధమవుతున్నాయి. విభజన హామీలను పక్కనబెట్టిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గుర్రుగా ఉన్న ప్రజా సంఘాలు నిరంతర ఉద్యమాలను అట్టుడికిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసెత్తని మోదీ సర్కార్, ఒత్తిడి చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వాల వైఖరులను ఎప్పటికప్పుడు తూర్పారబడుతున్న పొలిటికల్ జేఏసీ, విద్యార్థి జేఏసీ కలిసొచ్చే ప్రజా సంఘాలతో ఆందోళనలను అట్టుడిగిస్తున్నాయి. అదుగో ఇదుగో అన్న అధికార పార్టీ నేతల మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. ఆర్థిక లోటున్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవలసిన కేంద్రం ఇకనైనా నిధుల వరద పారించాలని కోరుతున్న ప్రజా సంఘాలు మరో ఉద్యమానికి పురుడు పోస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో హస్తినలో తమ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని విద్యార్థి జేఏసీ ఆ దిశగా ఉద్యమ కార్యాచరణాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విద్యార్థి జేఏసీ నేత లగుడు గోవింద్తో కలిసి పొలిటికల్ జేఏసీ నేత జేటీ రామారావు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు సాధించేంత వరకు పోరు ఆగబోదని జేటీ స్పష్టం చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడు లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాలు, మిగిలిన రాజకీయ పార్టీలందరితో కలిపి ఈ వర్షాకాల సమావేశాలు పార్లమెంటుకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ముందుకు రాబోతున్న సందర్భంలో ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక సార్లు వినతులు, విజ్ఞప్తులు ఇచ్చాం. ఇక్కడ కూడా గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో కూడా వినతి పత్రాలు అందించాం. అయినా పార్లమెంట్ సభ్యులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, సీఎం గారు కానీ స్పందించలేదు. ఇవాళ హైకోర్టు అంశం కూడా చాలా సున్నితమైన సమస్య ఉద్రిక్తంగా మారుతూ ఉంది రెండు రాష్ట్రాల మధ్య. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు A to Z బిల్లులో ఉన్నా లేకపోయినా సరే వీటిలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తున్నట్టు పార్లమెంట్లో మోడీ గారు ప్రకటించేంత వరకు కూడా పార్లమెంట్ బయట, ఢిల్లీ రోడ్ల మీద కూడా మేమంతా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఘనంగా నిర్వహించాయి. ఇక సంక్షేమ తాత్రికుడు రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నర్సీపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైఎస్కు పుష్పాంజలి ఘటించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికితో పాటు తెలుగువారికి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాజశేఖర రెడ్డి గారు పాటుపడినంతగా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం కోసం ఎవరు కూడా పాటుపడలేదన్నటువంటిది అది వాస్తవం. రకాలం ఉండే విధంగా తన ముద్ర వేసుకున్న మహానేత రాజశేఖర్ యొక్క బర్త్డే ఈరోజు. మరి ఆయన యొక్క ఆశయాల సాధన కోసం మరి ఆయన ఏదైతే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ కూడా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కాపీ కొట్టే పరిస్థితి వచ్చాయంటే ఆయన పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఎంతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. మరి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము కూడా ఆయన ఏదైతే కలలు కన్నారో అవన్నీ నిజమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అవన్నీ కూడా చేస్తాం. పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆధ్వర్యంలో కుమారపురం నుంచి ప్రారంభమైన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పాయకరావుపేటలో కూడా నిర్వహించారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల గడపెక్కారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, సర్పంచ్ ధనిశెట్టి నాగమణి, వీసం రామకృష్ణ, ఎంపీపీ అల్లాడ శివకుమార్, జెడ్పీటీసీ చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషి గుండెల్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి వాడలో, గ్రామంలో, ప్రతి చోట కూడా ఒక పండుగ దినోత్సవంగా మరి నిజంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. దానికి నిజమైనటువంటి ఏకైక కారణం దివంగత నేత మహానుభావుడు వారి పరిపాలన అంతా కూడా పండగ రోజుల్లాగా జరిగింది. నిజంగా ఈ రోజున పేద ప్రజలే కాదు, రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి రోజులు మళ్ళీ మనం చూడాలి. ఈ రోజున మరి మన చంద్రబాబు గారి పరిపాలన అంతా కూడా దండగ రోజులుగా సాగుతున్నాయి, ద్రోహం రోజులుగా సాగుతున్నాయి, అరాచకమైనటువంటి రోజులుగా సాగుతున్నాయి, నీచమైనటువంటి పరిపాలన సాగుతుంది. నగర పోలీస్ కమిషనర్ పోలీస్ శాఖలో దడ పుట్టిస్తున్నారు. అసమర్థ అధికారులకు వణుకు పుట్టిస్తున్నారు. సెటిల్మెంట్ వ్యవహారాలకు పోలీస్ స్థానాలు కేరాఫ్ గా మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ యోగానంద్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి స్టేషన్ను తనిఖీ చేసిన యోగానంద్ పోలీసులకు క్లాస్ ఇచ్చారు. జిల్లావాణి న్యూస్లో చిన్న విరామం తీసుకుందాం. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing life. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. ప్రతిష్టాత్మకమైన అనకాపల్లి వర్తక సంఘం వారి అనకాపల్లి మర్చెంట్స్ అసోసియేషన్, కొణతాల సుబ్రహ్మణ్యం, ఇమ్మిడిశెట్టి కనకరాజు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అప్రూవ్డ్ బై AICTE అండ్ ఎఫిలియేటెడ్ టు JNTU కాకినాడ అందిస్తున్న కోర్సులు CSE, ECE, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. 40 ఎకరాల ప్రశాంత ప్రాంగణంలో క్యాంపస్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, డ్రాయింగ్ ల్యాబ్, లైబ్రరీ, AC సెమినార్ హాల్, జిమ్నాజియం, వర్క్షాప్స్ మొదలైన అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, సెక్యూరిటీతో కూడిన సెపరేట్ గర్ల్స్ హాస్టల్ మరియు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. MSET కోడ్ ASKC. లిమిటెడ్ సీట్స్. నో ఎక్స్ట్రా ఫీజ్ ఫర్ మేనేజ్మెంట్ సీట్స్. మరిన్ని వివరాల కోసం ఆస్క్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అనకాపల్లి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఫోన్ 231144. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు రుతుల సత్యనారాయణ, వైసీపీ అధ్యక్షుడు, మాకవరపాలెం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు వర్రై శ్రీనివాస్, 14వ వార్డ్ కౌన్సిల్ సభ్యులు. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు డాక్టర్ లక్ష్మణ్, చిన్నపిల్లల వైద్యుడు, నర్సీపట్నం. డాక్టర్ పిఎస్వై రాజశేఖర్, ప్రముఖ వైద్యులు, నర్సీపట్నం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు చిటికెల భాస్కర్ నాయుడు, వైసీపీ సీనియర్ నాయకుడు, ఏఎల్పురం, గొలుగొండ మండలం. లగుడు మురళి, వైసీపీ నాయకుడు, ఏఎల్పురం, గొలుగొండ మండలం. రాయపురెడ్డి నాగేశ్వరరావు, వైసీపీ అధ్యక్షుడు, గొలుగొండ మండలం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు అల్లు రాజాబాబు, మండల కమిటీ నెంబర్, గొలుగొండపేట. కిలపత్తి పైడిరాజు, వైసీపీ జిల్లా కార్యదర్శి, గొలుగొండ. కొల్లు సత్యనారాయణ, వైసీపీ నాయకులు, రావణపల్లి. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు కొల్లు అప్పలనాయుడు, వైసీపీ మండల బీసీసీ అధ్యక్షుడు, గొలుగొండ. పాము అప్పలనాయుడు, వైసీపీ జిల్లా కార్యదర్శి, ఎత్తిగైరమ్మపేట. పత్తి రమణ, వైసీపీ వైస్ ప్రెసిడెంట్, పుత్తడి గైరమ్మపేట. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు పోలరెడ్డి గోవింద్, వైసీపీ నాయకులు, గొలుగొండ. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం, జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు సుమజ, 14వ వార్డ్ కౌన్సిల్ నెంబర్, నర్సీపట్నం. జిల్లావాణి న్యూస్కు తిరిగి స్వాగతం. విశాఖ పోలీసులకు 3 దొంగలు పట్టుబడ్డారు. నగరంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డ వీరి నుంచి 53 తులాల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ నగరవాసులే. వీరిలో ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు సివిల్ ఇంజనీరింగ్ కోర్సు చేస్తున్నాడు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ సంవత్సరంలో జనవరి నుండి లాస్ట్ మంత్ వరకు ఇతను 11 అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇందులో ఒక 3 DHPs ఉన్నాయి,
మిగతా 9 హెచ్పీస్ ఉన్నాయి. సో ఇతను కొన్ని కేసెస్లో ఊరెడ్డి మురళీకృష్ణని తీసుకెళ్ళటం, ప్రవీణ్ కుమార్ని తీసుకెళ్ళటం, కొన్ని కేసెస్లో నాగసాయిని తీసుకెళ్ళటం అలా చేస్తున్నారు. నాగసాయి అనే అతను ప్రస్తుతం ఫరారీలో ఉన్నాడు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టోటల్ ఈ 11 కేసెస్లో మాకు దొంగలించబడిన ప్రాపర్టీ 53 తులాస్ గోల్డ్ ప్లస్ 1.5 kg సిల్వర్. అండ్ ఇతను కాకినాడలో కూడా 3 కేసెస్ థెఫ్ట్ చేశామని చెప్పాడు. అక్కడ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్లీ 5 kg సిల్వర్ ఆర్టికల్స్, 53 తులాస్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ వీళ్ళు దొంగలించిన మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. నైపుణ్యంతో కూడిన సృజనాత్మకతను వెలికితీయటమన్నది ఓ కళ. మారుతున్న కాలానికి అనుగుణంగా పలు రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని చూపిస్తారు. అందులోనూ స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖను మరింతగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటవుతున్న మాస్టర్ ప్లాన్లో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తున్న జీవీఎంసీ అందుకు కాంపిటీషన్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేసిన కమిషనర్ మైగవ్ అనే వెబ్సైట్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఫండ్తో శాంక్షన్ అయి ఉంటుంది. అలాంగ్ విత్ సిటీలో కూడా ఒక స్ట్రీట్ డిజైన్ కాంపిటీషన్ అలాగే పార్క్ డెవలప్మెంట్ కాంపిటీషన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా విశాఖపట్నంలో కూడా బీచ్ రోడ్ అలాగే పార్క్ వుడా పార్క్ ఏరియా ఎంతవరకు మన స్మార్ట్ సిటీ సెలెక్ట్ అయిన ఏరియాలో ఉందో అది స్మార్ట్ సిటీ భాగంగా డెవలప్ చేయడానికి పబ్లిక్ దగ్గర నుంచి అలాగే సిటీ ప్లానర్స్, ఆర్కిటెక్ట్స్, వాలంటరీ ఆర్గనైజేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ కాంపిటీషన్ ఒక లాంచ్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్ డీటెయిల్స్ అన్నీ mygov.in MOUD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో mygov.inలో లింక్ ఉంటుంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఈ ఏరియా డెవలప్ ఎట్లా అవుతుంది, బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది, పార్క్ ఏ కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవచ్చు, బీచ్ రోడ్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అని డిజైన్ కాంపిటీషన్ ద్వారా వాళ్ళు మొత్తం డిజైన్ తయారు చేసి సబ్మిట్ చేసుకుంటే mygov.in లో 5th ఆగస్ట్ తర్వాత అన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక జ్యూరీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఎక్స్పర్ట్ ద్వారా ఇవన్నీ ఇవాల్యుయేషన్ తర్వాత 1st, 2nd, 3rd ప్రైజ్ 2 కేటగిరీలో పార్క్ డెవలప్మెంట్ అలాగే బీచ్ రోడ్ డెవలప్మెంట్ కేటగిరీలో సెలెక్ట్ చేసిన తర్వాత బీచ్ రోడ్ డెవలప్మెంట్ కేటగిరీలో 3 prizes 1st, 2nd, 3rd, 1.25 lakhs 1st, 75,000 and 50,000 2nd and 3rd prizes మనం ఇవ్వడం జరుగుతుంది. పెందుర్తి రోడ్ల విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ చేపట్టిన అధికారులు రాజకీయ పలుకుబడి ఉన్న వాణిజ్య సముదాయాలు ఇళ్ల జోలికెళ్లకుండా అమాయకుల ఇళ్లను తొలగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎఫ్ఎంబీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేదంటే పనులు చేపట్టరాదని ఆందోళనకు దిగారు. పనులను అడ్డగించారు. అన్యాయం జరిగితే ఉద్యమాలకు దిగుతామని బాధితులు స్పష్టం చేశారు. అయితే పనులను అడ్డగిస్తున్న 4గురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. పెందుర్తి జంక్షన్లో BRTS రోడ్డు విస్తరణ చాలా కాలం ఆగిపోయింది. దీనికి హైకోర్టు 52 మంది కేసులు వేయడంతో జీవీఎంసీ విస్తరణ ఆగిపోయింది. కానీ ఇప్పుడు ప్రజా అవసరాల దృష్ట్యా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్ అయితేనేమి, లీక్ అయిన వాటర్ అయితే కానీ రోడ్డు పాడవడంతో మొత్తం రోడ్డు మీద స్టాగ్నేషన్ అయ్యి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్లు వచ్చున్నాయి. దానివల్ల కమిషనర్ గారు మొన్న ఇన్స్పెక్ట్ చేసేసి ఈ ఎలక్ట్రిక్ లైన్ ఏదైతే ఉందో ఇవన్నీ గతంలో వేసినవే, దీనికి రోడ్డు ఎఫ్ఎంబీ రోడ్డు తీసుకొని అక్కడ మాత్రమే అన్నారు. ఇప్పుడు మేము ప్రభుత్వం పనిచేస్తున్నది ఓన్లీ మన ఎఫ్ఎంబీ రోడ్డు ప్రకారం రోడ్డు వెడల్పు ఎంత అయితే ఉందో ఆ వెడల్పులోనే చేస్తున్నాము. ప్రైవేట్ ప్రాపర్టీస్కు 1 ఇంచు కూడా తగ్గడం లేదండి. ఎందుకంటే కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి
మాకు కూడా కోర్టును గౌరవించాలనేది మాకు కూడా తెలుసు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీని ఒక ఇంచు కూడా మేము తగ్గడం లేదు. కేవలం ప్రజలకు ఈ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉన్నాయి ఇవన్నీ వేయాలనే ఉద్దేశంతోనే మేము ప్రభుత్వ భూమిలో కూడా చేస్తున్నాం. అంతకుమించి ప్రైవేట్ స్థలంలో ఒక ఇంచు కూడా వెళ్ళలేదు. అనకాపల్లిలో జగన్నాథస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్థానిక గవరపాలెం వద్ద ఉన్న జగన్నాథస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడికి అభిషేకాలు నిర్వహించిన తర్వాత స్వామివారి రథోత్సవం కొనసాగింది. ఎమ్మెల్యే తనయుడు పీలా శ్రీకాంత్ రథచక్రాలను లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్ల శ్రీరాములు, పరసా నాగు, బుద్ధ నాగ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రథయాత్ర ప్రారంభించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి తరఫున ఇక్కడ గుడి కమిటీ సభ్యులు, చైర్మన్ తరఫున కూడా, అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ సిబ్బంది కానీ ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన పోలీస్ సిబ్బంది చాలా ఏర్పాటయ్యారు. అలాగే మన డిఎస్పీ గారు కూడా ఇక్కడ అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చివేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయటంపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి మండిపడింది. విజయవాడలో జరిగిన సంఘటనలపై ఆందోళన వెలిబుచ్చిన సమితి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపించింది. కృష్ణా పుష్కరాల పేరిట పురాతన దేవాలయాల కూల్చివేతను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట హిందూ ధర్మ పరిరక్షణ సమితి ధర్నా చేసింది. ప్రభుత్వ చర్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని కల్కిబాబా దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో హిందూ దేవాలయాలు పడగొట్టడాన్ని విజయవాడలో హిందూ దేవాలయాలు పడగొట్టడాన్ని విజయవాడలో హిందూ దేవాలయాలు పడగొట్టడాన్ని ఖండించండి. భారత్ మాతా కీ భారత్ మాతా హిందూ జై జై మాతా భారత్ మాతా. హిందూ వ్యతిరేకులు నశించాలి. హిందూ వ్యతిరేకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేశాయి. ఇప్పుడు కూడా వర్తమానంలో కూడా మన కృష్ణానది పుష్కరాల సమయంలో విజయవాడలో అడ్డుగా ఉన్నటువంటి దేవాలయాల్ని ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి చర్యలు లేకుండా, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా కూల్చివేయడం అనేది ఇది రాజకీయ దుష్టశక్తులకు ఒక నియంత్రణ లేకుండా జరుగుతుందన్న దానికి ఉదాహరణలు. అలాగే ఈ యొక్క దేవాలయాల్ని కూల్చివేయడం వెనకాల ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందుకని హిందువుల యొక్క ఐక్యతకు సంకేతంగా ఈ దేవాలయాల్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మించాలి. అలాగే మన తెలుగు దేశం ప్రభుత్వం కూడా ఈ విషయంలో సరైనటువంటి కట్టుదిట్ట చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు ఏ విషయంతో, ఏ ప్రజల యొక్క మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా దేవాలయాల విషయంలో మాత్రం సరైనటువంటి కట్టుదిట్టమైన పద్ధతులు తీసుకోకపోతే మళ్ళీ ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలో లేకుండా ఉంటుందని ఇది ప్రజల బుద్ధి చెప్తాను తెలియజేస్తున్నాం. అలాగే కృష్ణానది పుష్కరాల సందర్భంగా మళ్ళీ యథావిధిగా పవిత్రమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో ఎటువంటి అలజడి లేకుండా చేయాలి. అదే ఇతరత్ర ప్రార్థనా కేంద్రాలు రోడ్డు విస్తరణలో భాగంగా ఉన్నప్పుడు, ఒక మసీదు కానీ ఒక చర్చి కానీ ఉన్నప్పుడు వాడి యొక్క జోలికి వెళ్ళటం లేదు. కేవలం హిందూ మత సాంప్రదాయానికి ఉన్నటువంటి నిలయాలుగా దేవాలయాలు మాత్రమే తొలగిస్తున్నారు. మిగతా ప్రార్థనా కేంద్రాల విషయంలో ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సమానంగా అందరినీ భావించాలి. కానీ ఇలా ఒక పక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడికి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుందని ఈ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అనకాపల్లి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు జన్మదిన వేడుకలు అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. ఇక్కడ జరిగిన జానకి రామరాజు బర్త్డే సెలబ్రేషన్స్ కు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు జానకి రామరాజుకు బర్త్డే విషెస్ తెలియజేశారు. జానకి రామరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డెడ ప్రసాద్, గొర్లి సూరిబాబు, వేగి త్రినాథ్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అధికారం లేకపోయినా నాయకత్వం చేసేటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు. అది జానకిరామరాజు ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా రానటువంటి కాలంలో పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహిస్తారని, మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని చెప్పి వాళ్ళు మారుతూ ఉన్నాయి. అయినా సరే మీలాంటి కల్మషం లేనటువంటి వ్యక్తి, స్వార్థం లేనటువంటి వ్యక్తి, ప్రజల కోసం నిత్యం పోరాడేటువంటి వ్యక్తి ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో మీరు తప్పకుండా యువతకి స్ఫూర్తిగా నిలబడతారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదన్నటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెదవాల్టేర్ లలితదేవి పంచాయతన దేవాలయం నవమ వార్షికోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు గావించారు. ఇక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిపర్యంతం చేశాయి. పనులన్నీ మీరు ఇచ్చిన విరాళాలతోటి విరాళాలు కూడా ఇస్తారని మరి కోరుతున్నాం. వెళ్తుంటే అవుతుంటుంది, స్పీడ్గా చేయాలి, స్పీడ్గా. అలాగమ్మ లైన్లో అయితే పాల్తె డిపో ఆవరణలో కొలువై ఉన్న శ్రీ లలితాదేవి పంచాయతీ ఆలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సామూహిక లక్ష కుంకుమార్చన పూజ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సాయంకాలం మధ్యాహ్నం నుండి భోజనాలు అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న భక్తులందరికీ లలితాదేవి తీర్థప్రసాదాలు తీసుకొని ఆవిడ కరుణ కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా అందరు భక్తులకు మీ మీడియా ద్వారా ప్రసారం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. లలితాదేవి టెంపుల్ పూర్తిగా పాల్తె డిపో కార్మికులు కష్టంతో వారి ధన సహాయంతో నిర్మించుకున్న ఆలయం ఇది. వీళ్ళందరూ వచ్చిన భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వీళ్ళ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తుల తాలూకా చుట్టాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కోటపాడు మండలం కింతల గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల పాకలు ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 3 పాకలకు నిప్పంటుకుంది. ఈ సంఘటనలో 14 పశువులు, 5 గడ్డిబాములు, ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. సుమారు 15 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు రుతుల సత్యనారాయణ, వైసీపీ అధ్యక్షుడు, మాకవరపాలెం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు వర్రై శ్రీనివాస్, 14వ వార్డ్ కౌన్సిల్ సభ్యులు. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు డాక్టర్ లక్ష్మణ్, చిన్నపిల్లల వైద్యుడు, నర్సీపట్నం. డాక్టర్ పిఎస్వై రాజశేఖర్, ప్రముఖ వైద్యులు, నర్సీపట్నం. దివంగత ముఖ్యమంత్రి
అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు చిటికెల భాస్కర్ నాయుడు, వైసీపీ సీనియర్ నాయకుడు, ఏఎల్పురం, గొలుగొండ మండలం. లగుడు మురళి, వైసీపీ నాయకుడు, ఏఎల్పురం, గొలుగొండ మండలం. రాయపురెడ్డి నాగేశ్వరరావు, వైసీపీ అధ్యక్షుడు, గొలుగొండ మండలం. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు అల్లు రాజాబాబు, మండల కమిటీ నెంబర్, గొలుగొండపేట. కిలపత్తి పైడిరాజు, వైసీపీ జిల్లా కార్యదర్శి, గొలుగొండ. కొల్లు సత్యనారాయణ, వైసీపీ నాయకులు, రావణపల్లి. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు కొల్లు అప్పలనాయుడు, వైసీపీ మండల బీసీసీ అధ్యక్షుడు, గొలుగొండ. పాము అప్పలనాయుడు, వైసీపీ జిల్లా కార్యదర్శి, ఎత్తిగైరమ్మపేట. పత్తి రమణ, వైసీపీ వైస్ ప్రెసిడెంట్, పుత్తడి గైరమ్మపేట. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు పోలరెడ్డి గోవింద్, వైసీపీ నాయకులు, గొలుగొండ. దివంగత ముఖ్యమంత్రి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తెలుగుదేశ ప్రభుత్వ నియంత పాలనను ఎండగట్టండి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటుపడదాం. జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఇట్లు సుమజ, 14వ వార్డ్ కౌన్సిల్ నెంబర్, నర్సీపట్నం. ఈ వార్తలను మీకు సమర్పిస్తున్న వారు ఆస్క్ ఇంజనీరింగ్ కాలేజ్, అనకాపల్లి. ఫ్లయింగ్ క్యాట్స్, ద్వారకా నగర్, విశాఖపట్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత ముఖ్యమంత్రికి నేతల ఘన నివాళి. పెందుర్తిలో రోడ్డు విస్తరణ పనుల రగడ. రాజకీయ ఒత్తిళ్లతో అన్యాయం చేస్తున్నారని బాధితుల విభజన హామీల సాధనకు ప్రజా సంఘాల హస్తిన బాట. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ బాట. జిల్లాలో ప్రారంభమైన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్. తెలుగుదేశం వైఫల్యాలను ఎండగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లా వాణి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.